నంద్యాల టౌన్ హాల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కార్మికులు, రాష్ట్ర నాయకులు హాజరైనప్పటికీ ప్రాథమిక సౌకర్యాల లోపం తీవ్రంగా కనిపించింది. సభా ప్రాంగణ సమీపంలో డ్రైనేజీ కాలువలు మురుగునీటితో నిండిపోవడంతో ఆ నీరు రోడ్లపైకి పొంగి ప్రవహించింది. దీంతో అక్కడ వ్యాపించిన దుర్వాసన కారణంగా సభకు వచ్చిన నాయకులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంతమంది ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడగా మరికొంతమంది అక్కడ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న నంద్యాల పట్టణంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి అయితే ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పెద్ద సభలు నిర్వహించే ప్రదేశాల్లో కనీస పారిశుధ్య చర్యలు తీసుకోవాలని ప్రజలు, నాయకులు, అధికారులను కోరుతున్నారు. ఇది కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్. ఇది నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇట్లా ఉంటే దుర్మార్గంగా ఇంత పెద్ద సభ పెట్టుకొని ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు ఏమైనా తెలివి ఉంది అని చెప్పేసి అడుగుతున్నాం మేము. కనీసం ఇంత పెద్ద సభ ఇన్ని వేల మంది వస్తున్నారు, నీట్ గా చేద్దామని ఇక్కడ ఉండే కార్పొరేషన్ కమిషనర్ కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి కానీ ఇంకా కనీసం ఉన్న ముక్కు వాసన, ఈ వాసనతోనే రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కొంచెమైనా తెలివి ఉందా వీళ్ళకి? ఊరికే పన్నులు వసూలు చేయడమే ఉండే శ్రద్ధ ప్రజలకు ఇట్లా కనీసం వాసన లేకుండా రోగాలు రాకుండా చూసుకునే పద్ధతి లేదంటే ఈ కమిషనర్ వేస్ట్. ఇట్లాంటి వేస్ట్ కమిషనర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కనుక మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి రోగాలు రాకుండా ప్రజలకు మంచిగా సౌకర్యాలు అందించండి. ఇంత దుర్మార్గంగా ఏంది ఇంత పెద్ద సభ దగ్గర వాసన, దుర్వాసనతో ఇట్లా కాలువ నిండి పారుతుంటే ఇంత పబ్లిక్ గా ఏం చేస్తుంది కార్పొరేషన్? ఇలా కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఇలా హెడ్ క్వార్టర్ మళ్ళీ బహిరంగ సభ జరుగుతుంది. దాదాపు వేలాది మంది కార్మికులు ఈరోజు, కష్టజీవులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ బహిరంగ సభా స్థలి దగ్గర నీళ్లు ఆగి మురికి నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మహిళలు కానీ దుర్వాసనతో ముక్కు మూసుకొని ఇక్కడ మీటింగ్ కూడా అయిన పరిస్థితి లేదు. నేను ఇప్పుడే చాలా మంది ఈ అంగాల వాళ్ళను అడిగాను, ఏంది ఇట్లా ఉందంటే ఇక్కడ క్లీన్ చేయరు ఎవరు అని కూడా చెప్పారు. కాబట్టి ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లా? కనీసం ఎవరైనా అధికారులు భయపడతారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే కనీసం ఎప్పుడు చేయకపోయినా కనీసం వచ్చి క్లీన్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎవరికి కూడా భయపడం మేము అన్నట్టు ఈరోజు క్లీన్ చేయకుండా ఇబ్బందిగా ఉండేది కరెక్ట్ కాదు. కాబట్టి నగరపాలక సంస్థ వెంటనే ఈ యొక్క దుర్గంధాన్ని తొలగించి క్లీన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.